ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయము మన ధ్యానాంశములో మనం వింటూ ఉన్నాం. ఈరోజు మనము 8వ ఎపిసోడ్లో ఉన్నామన్నమాట. ఈ ఎపిసోడ్లో మన ధ్యానాంశం ఏంటంటే, యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయానికి అంకితం చేయబడిన కుటుంబానికి ఆయన ఇచ్చిన 12 వాగ్దానాలు ఏమి? ప్రియబిడ్డలారా, మనకు తెలుసు యేసుక్రీస్తు పునీత మార్గరెట్ మేరీ అనేటువంటి ఆ పునీతురాలకి, ఆ సిస్టర్ గారికి దర్శనమిచ్చి యేసుక్రీస్తు తెరిహృదయ భక్తి లోకవ్యాప్తంగా తెలియచేయాలని యేసుక్రీస్తు చిత్తగించాడు. ఈ పునీతురాలకి దాదాపు 2 సంవత్సరాలుగా తరచుగా యేసుక్రీస్తు దర్శనమిస్తూ ఆ తెరిహృదయ భక్తి యొక్క ప్రాముఖ్యత ఏంటి అని ఆయన తెలియచేసుకుంటూ వచ్చారు. అయితే ఆ యేసుక్రీస్తు తెలియజేసినటువంటి అంశాలలో ముఖ్యమైనటువంటి అంశమే ప్రియబిడ్డలారా, ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని యేసుక్రీస్తు పరమ పవిత్ర తిరుహృదయానికి ప్రతిష్ఠించటం, అంకితం చేయటం. నేను ఈ నవదిన ఎపిసోడ్లలో నిన్నటి దినాన అనగా బిడ్డలారా 7వ ఎపిసోడ్లో ఒక కుటుంబాన్ని ఎందుకు యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయానికి అంకితం చేయాలి, దానివల్ల వచ్చే ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ ఏంటి, ఈ ఎన్థ్రాన్మెంట్ ఎలా చేయాలని నేను నిన్నటి ఎపిసోడ్లో చక్కగా చెప్పా. ఒకవేళ మీరు ఆ ఎపిసోడ్ వినలేదంటే ప్రియబిడ్డలారా, మీకు యూట్యూబ్లో ఈ నవదిన ఎపిసోడ్లు ఉన్నాయి, మీరు వినండి. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు పునీత మార్గరెట్ అమ్మకి తెలియజేసినటువంటి ఒక రహస్యమే, ఏ ఇల్లు అయితే యేసుక్రీస్తు తిరుహృదయానికి అంకితం చేస్తారో, ఎవరైతే దానికి అంకితం చేయబడి జీవిస్తూ ఉంటారో వారి కుటుంబానికి, అటువంటి వ్యక్తులకి యేసుక్రీస్తు వాగ్దానం ఇచ్చిన 12 ఆశీర్వాదాలు ఉన్నాయి. 1-2 కాదు. ఈ 12 ఆశీర్వాదాలు ప్రియబిడ్డలారా మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఈ 12 ఆశీర్వాదాలు మీకు కూడా కావాలి మీరు అనుకుంటే, మీ ఇంటిని యేసుక్రీస్తు సెకండ్ హార్ట్కి మీరు ప్రతిష్ఠ చేయండి. మీ ఇంట్లో ఒక ఎన్థ్రాన్మెంట్ మీరు చేయండి. అప్పుడు తప్పకుండా విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు తెలియజేసినటువంటి ఈ 12 బ్లెస్సింగ్స్ మీకు కూడా వస్తాయి. నెంబర్ 1, ఈ ఆశీర్వాదాలు, ఐ విల్ గివ్ దెమ్ ఆల్ ద గ్రేసెస్ నెసెసరీ ఫర్ దే స్టేట్ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు నువ్వు ఏ జీవిత అంతస్తులో అయితే ఉన్నావో, అంటే ఇప్పుడు చదువుకున్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలాగా విద్యార్థులాగా ఉన్నారా, లేదా యువకుడుగా నువ్వు ఇప్పుడు ఉంటున్నావా, లేదా వివాహమై ఒక కుటుంబ సంసార జీవితంలో నువ్వు ఉన్నావా, లేదా పెళ్ళైన తర్వాత సంవత్సరాల తర్వాత ప్రియబిడ్డలారా మీకు మనవుడు మనవరాలు పుట్టి నీ వృద్ధాప్యములో ఉన్నావా, నువ్వు ఏ జీవిత అంతస్తులో అయితే ఉన్నావో, ఏ స్టేట్ ఆఫ్ లైఫ్లో అయితే ఉన్నావో, ఆ పరిస్థితిలో నీ స్టేట్ ఆఫ్ లైఫ్కి తగినట్లు ఎలాంటి దీవెనలు, ఎలాంటి ఆశీర్వాదములు నీకు ఇప్పుడు అవసరమో ఆ అవసరములు అన్నీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ హృదయానికి అంకితం చేయబడినటువంటి ఒక ఇంటికి, ఒక వ్యక్తికి ఆయన స్వయంగా ఆస్వాదిస్తాడు, దయచేస్తాడు అనేటువంటిది సర్వశ్రేష్టమైనటువంటి మొదటి బ్లెస్సింగ్, మొదటి ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఐ విల్ ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ దేర్ ఫ్యామిలీస్. నేను అలాంటి కుటుంబంలో శాంతిని స్థాపిస్తాను. శాంతి స్థాపకుడు ధన్యులు అని యేసుక్రీస్తు పలికాడు అష్టభాగ్యాలలో. ప్రియులారా, గమనించండి, చాలామంది వారి ఇంట్లో, వారి కుటుంబాలలో, వారి మనస్సులు కూడా కోరుకున్నది ఏంటంటే శాంతి. చాలామంది వచ్చి, స్వామి మా ఇంట్లో శాంతి లేదంటారు. కొంతమందికి మంచి పేరుందండి, శాంతి అని పేరు, కానీ అస్సలు శాంతే లేదు. కొంతమందికి సమాధానం అనే పేరు, కానీ అసలు సమాధానమే లేదు. అంటే నీ పేరుకి ఎటువంటి సంబంధం నీ ఇంటికి లేదు, నీకు కూడా లేదు. ప్రియులారా, అందరూ కోరుకున్నది ఇంట్లో శాంతి కావాలని కోరుకుంటారు, మనసుకు నెమ్మది కావాలని కోరుకుంటారు, సమాధానం కోరుకుంటారు. మీ ఇంట్లో అది లేదు అంటే, నీ మనసులో అది లేదు అంటే ప్రియులారా, దానికి మంచి సులువైన రెండవ మార్గం ఇదే. నీ ఇంటిని యేసుక్రీస్తు తిరుహృదయానికి అంకితం చేసుకో. ఆయన వాగ్దాన ప్రకారము దేవుడిచ్చే వాగ్దానం వృధా పోవదు. ఈ వాగ్దానం రెండవది, నీ ఇంటికి శాంతి సమాధానము ఆయన స్థాపిస్తాడు. నంబర్ 3, ఐ విల్ బ్లెస్ ఎవ్రీ హోమ్ ఇన్ విచ్ ద పిక్చర్ ఆఫ్ మై సెకండ్ హార్ట్ షాల్ బి ఎక్స్పోజ్డ్ అండ్ ఆనర్డ్. మూడవ ఆశీర్వాదం ఏంటంటే, ఏ ఇంట్లో అయితే నా పరిశుద్ధ పరమ హృదయ ఫోటో, ఆ పిక్చర్ బహిరంగంగా ప్రతిష్ఠించి దానికి కావలసినటువంటి గౌరవమును మర్యాదను ఇస్తారో, ఆ ఇంటిని నేను ఖచ్చితంగా నేను ఆ ఇంటిని ఆశీర్వదించి, నేను ఆ ఇంట్లో ఇంటి యజమానిగా ఉండి వారిని దీవిస్తాను, కాపాడుతానని యేసుక్రీస్తు మార్గరెత్త మరియమ్మకి ఇచ్చినటువంటి వాగ్దానం. చాలా బాగుందని బిడ్డలారా. చాలా కుటుంబాల్లో మనం వెళ్తూ ఉంటే క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అంటారు. అంటే యేసుక్రీస్తు ఇంటికి యజమాని అయినటువంటి ఒక క్యాప్షన్ ప్రియులారా కొన్ని కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ కొన్ని కుటుంబాలకు యేసుక్రీస్తు కాదు యజమాని, సైతాన ఇంటికి యజమాని, అలా కూడా ఉంటాడు. అందువలన ఈ ప్రతిష్ఠ చేస్తే యేసుక్రీస్తు మీ ఇంటికి యజమానిగా ఉంటాడు. నాలుగోది బిడ్డలారా, ఐ విల్ కన్సోల్ దెమ్ ఇన్ ఆల్ దేర్ డిఫికల్టీస్. నాలుగో వాగ్దానం ఏంటంటే, నాకంటే దేవుని పరిశుద్ధ తిరుహృదయానికి అంకితం చేయబడిన కుటుంబాన్ని వారి సమస్యలలో, వారి ఇబ్బందుల్లో, కష్టాలలో నేను వారిని ఓదార్చి నడిపిస్తాను. ఓదార్పు కలగటం, నెమ్మది కలగటం. ప్రియులారా, సమస్యలు మనకు అందరికీ వస్తాయండి బిడ్డలారా. సమస్యలు అందరికీ వస్తాయి. సమస్యలు లేని కుటుంబాలు లేవు, సమస్యలు లేని జీవితం లేదు. కానీ యేసుక్రీస్తు తిరుహృదయానికి అంకితం చేయబడిన వ్యక్తి జీవితంలో, కుటుంబంలో సమస్యలు వస్తే ఇక్కడ వాక్యం ఏముంటుంది? ఆయన వాగ్దానం ఏంటంటే, ప్రియులారా, నేను వారిని ఓదారుస్తాను, నేను సమస్యలకి పరిష్కారం ఇస్తాను, నేను దగ్గర ఉండి పరిష్కారం చూపిస్తాను, చేస్తాను. ఇది యేసుక్రీస్తు వాగ్దానం. ప్రియులారా, ఐదవది, I will be their refuge during life and especially at the hour of death. ఈ ఐదో వాగ్దానం ఏంటంటే, నేను వారి కుటుంబానికి ఒక సంరక్షణ కోటగాను అభయస్థానముగాను నేను ఉంటాను, మరి ముఖ్యంగా వారి మరణ సమయములో. ప్రియులారా, మనం దేవర ప్రసాదం చేతాంద్రుని మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి, ఆమేన్ అని ఈ మంగళవార్త ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రియులారా, మరణము ఒక వ్యక్తికి తప్పదు. ఈరోజు కానీ రేపు కానీ కాకపోతే ఎల్లుండి, ప్రియులారా, ఏదో ఒక గడియలో ఒక మరణం తప్పకుండా మీ ఇంటికి వస్తుంది. మరణాన్ని తలుపు తట్టినప్పుడు ప్రియులారా, అదంతా సువార్త కాదు. చనిపోవటం ఎవరికి ఇష్టం కూడా లేదు.
బ్రతకాలనే మనిషి ఆశ. ఇప్పుడు డివైన్ మర్సీ సెంటర్లో మా టీంలో ఉన్నటువంటి బ్రదర్ తంబిరాజ్ అనే అబ్బాయి కేవలం 26 వయసులోనే క్యాన్సర్ అనేటువంటి రోగానికి గురి అయి ఆయన చనిపోయాడు. తనకి క్యాన్సర్ ఉంది అనేటువంటి ఆ ఒక డయాగ్నోసిస్ వచ్చి కేవలం 6 నెలలే అయ్యాయి. ఈ 6 నెలలలో ప్రియులరా మెల్లమెల్లగా ఆరోగ్యం తగ్గిపోతూ క్షీణించిపోతూ తర్వాత ఆ అబ్బాయి ఈ పెంతెకొస్తు పండుగ నాడు చనిపోయి భూస్థాపితం చేయబడ్డాడు. ఈ చనిపోవటానికి 1 నెల ముందు నా దగ్గరికి వచ్చాడు, కౌన్సిలింగ్ కోసం వచ్చాడు. నేను అబ్బాయి కోసం ప్రే చేశా. నాకు అర్థమైంది తంబిరాజు మెల్లమెల్లగా మరణానికి గురి అయిపోతూ ఉన్నాడు, ఇక ఎక్కువ కాలం ఈ ప్రపంచంలో వాడికి లేదు అని నాకు అర్థమైంది. కానీ అప్పుడు నాతో మాట్లాడుతుంటే తంబిరాజు చెప్పినటువంటి ఒక మాట బిడ్డలారా, అదేంటంటే, స్వామి నాకు భయమేస్తుంది, నేను చనిపోతానేమో నాకు అనిపిస్తుంది, నాకు నా మరణమును గురించి నాకు కలలు వస్తూ ఉన్నాయి, పీడకలలు వస్తూ ఉన్నాయి అని అబ్బాయి చెప్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అంటే మరణం దగ్గరికి వస్తుందని తెలిసినప్పుడు భయమే మనుషులకి. కానీ ఆ అబ్బాయి ఎంత భయపడినా ఇంకా కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత మాట్లాడి పాప సంగీతం చేసి ఇంకా మెల్లమెల్లగా అబ్బాయిని మరణం అనేటువంటి యథార్థాన్ని కౌగిలించుకోవటానికి ప్రిపేర్ చేశాం. సో ఈ మరణం ప్రియులారా వంట తప్పకుండా వస్తుంది. అందువలన యేసుక్రీస్తు హృదయానికి అంకితం చేయబడిన ఒక ఇంట్లో ప్రతిష్ఠించబడినటువంటి కుటుంబములో ఆ కుటుంబ సభ్యుల మరణ సమయంలో ఆ యేసుక్రీస్తు తిరు హృదయమే మీకు దగ్గర ఉండి మరణ సమయంలో కూడా నీకు ఓర్పును, నీకు సహనమును, మంచి మరణము ఆయన నీకు ప్రసాదిస్తాడు అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం. బ్రేక్ తర్వాత మళ్ళా మన అంశాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వెల్కమ్ బ్యాక్ మై డియర్ ఫ్రెండ్స్. యేసుక్రీస్తు తిరుహృదయానికి ఒక కుటుంబమును అంకితం చేసినప్పుడు, ఒక కుటుంబం అంకితం చేయబడినప్పుడు 12 వాగ్దానాలు యేసుక్రీస్తు మార్గరెట్ మేరీ అన్న సిస్టర్కి తెలియజేశాడు. మనము 5 ధ్యానించాము. ఇంకా 6వ అంశం, ఐ విల్ షెడ్ అబండెంట్ బ్లెస్సింగ్స్ అపాన్ ఆల్ దేర్ అండర్టేకింగ్స్. మనందరికీ కావలసినది ఇదే. ప్రియులారా, చిన్నప్పటి నుంచి మరణం వరకు ప్రతి మనిషి కష్టపడతారు, చాలా రకరకాల శ్రమలకు గురి అవుతాము, మనము ఎన్నెన్నో కృషి చేస్తూ ఉంటామన్నమాట. ఏం కావాలి అందరికీ సక్సెస్ కావాలి, అందరికీ విజయం కావాలి, అందరికీ అభివృద్ధి కావాలి. కానీ ఇప్పుడు చాలామంది ప్రాబ్లం ఏంటంటే ప్రియులారా, నా కష్టార్జితము నా చేతికి రావటం లేదు, నా శ్రమల ఫలితము నేను పొందుకోవటం లేదు. చాలా కష్టపడుతున్నాం, చాలా శ్రమలు ఉన్నాయి, చాలా కష్టపడుతూ ఉన్నాం, కానీ కావలసిన ఫలితం లేదు, రిజల్ట్ లేదు. అప్పులకు గురి అవుతున్నాం, బాధలకు గురి అవుతున్నాం, బ్రతుకులు ఆశ కోల్పోతూ ఉన్నాం. ఇది మానవుల ప్రాబ్లం. యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయానికి అంకితం చేయబడిన కుటుంబానికి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి 6వ వాగ్దానం ఇదే. ఏంటి? నీకు తగినటువంటి, అంటే నీ అన్ని శ్రమలలో
నీ అన్ని కష్టాలలో, నీవు చేస్తున్న ప్రతి పనిలో నీకు ప్రతిఫలము, ఆశీర్వాదము, సమృద్ధిని, అభివృద్ధిని ఆయన ప్రసాదిస్తాడు. చాలా గొప్ప వాగ్దానం అంటే బిడ్డలారా. 7వది నెక్స్ట్, సిన్నర్స్ షాల్ ఫైండ్ ఇన్ మై హార్ట్ ఎ ఫౌంటైన్ అండ్ బౌండ్లెస్ ఓషన్ ఆఫ్ మెర్సీ. పాపులు, పాపాత్ములు అంటే ఒక ఇంటిని, ఒక కుటుంబాన్ని యేసుక్రీస్తు పరమ పరిశుద్ధ హృదయానికి అంకితం చేస్తే, ఆ ఇంట్లో పాపిష్టి మనుషులు ఉన్నా, పాపాత్ములు ఉన్నా, వారి పట్ల యేసుక్రీస్తు ప్రత్యేకమైనటువంటి కరుణ, అంటే తన కృపాసాగరమైనటువంటి ఒక హృదయం నుండి ఆ మెర్సీ, ఆ కరుణ, కృప, ప్రేమ, ఆయన అవధులేనటువంటి ప్రేమ కృమ్మరిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంతే మాత్రం కాదు, ఆ కుటుంబంలో ఎవరు వచ్చినా, ఆ ఇంటికి ఎవరు అడుగుపెట్టినా, ఆ కుటుంబంతో ఎవరికైనా దగ్గర సంబంధం కలిగి ఉన్నా వారందరి మీద కూడా ప్రియబిడ్డలారా ఈ వాగ్దానం కలుగుతూ ఉంటుంది. అదేంటంటే, నీ ఇంటి ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ ద్వారా యేసుక్రీస్తు తన పరిశుద్ధ హృదయం నుండి అనేకమైనటువంటి కృప, కరుణ, మెర్సీ వారిపై కృమ్మరిస్తారు. ప్రియులారా 8, టెపెడ్ సోల్ షాల్ బీ కంఫర్టెడ్ అనగా ప్రియులారా ఆత్మలకున్నటువంటి వేదన, మరి ముఖ్యంగా ఉద్ధరించు స్థలములో, మనకు తెలుసు కత్తోలిక శ్రీసభ విశ్వాసములో ఆర్సిసి అంటే కత్తోలిక శ్రీసభ సంక్షేమములు బిడ్డలారా, ఒక వ్యక్తి చనిపోతే మనకు 3 మార్గాలే ఉన్నాయి, లక్ష్యాలే ఉన్నాయి. ఒకటి పరలోకం, రెండవది నరకం, మూడవది ఉద్ధరించు స్థలం. యేసుక్రీస్తు త్రిహృదయానికి అంకితం చేయబడినటువంటి ఒక కుటుంబమా, కుటుంబ సభ్యుల మరణిస్తే ప్రియులారా ఆ ఆత్మకు ఉద్ధరించు స్థలములో పడకుండా అక్కడి నుంచి ఉద్ధరించుకున్నటువంటి ఆ దేవుని ఆత్మ మనని రక్షణ మనకు తీసుకెళ్తారు. అంతే మాత్రం కాదు, సోల్ షల్ బి కంఫర్టెడ్ అంటే ఆ ఆత్మకు ఉపశమనమును కలుగును, ఆ ఆత్మకు శాంతి కలుగును, ఆ ఆత్మకు సమాధానం కలుగును, నెమ్మది కలుగును. నేను నెమ్మది ఇస్తానని ప్రియులారా యేసుక్రీస్తు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఇంకా 9 బిడ్డలారా, ఫెర్వెంట్ సోల్ షాల్ రైస్ స్పీడ్లీ టు గ్రేట్ పర్ఫెక్షన్ అన్నమాట. అంటే యేసుక్రీస్తు పరమ హృదయానికి అంకితం చేయబడినటువంటి ఒక కుటుంబములో ఒకవేళ ఏమైనా మానవ శోధన వలన, మానవ బలహీనతల వలన ఏమైనా పాపములో కానీ అలా మనం పడిపోతే ప్రియులారా, నేను ఇందాక చెప్పినట్లుగా ఒక ఉద్ధరించు స్థలం మనకు ఉంటుంది. ఆ ఉద్ధరించు స్థలము నుండి అంటే కొన్ని ఆత్మలు నెలలుగా సంవత్సరాలుగా ఘోరమైనటువంటి దండనకి గురి అయి అక్కడనే పడుతూ ఉంటారు. ఇది ప్రియులారా గమనించండి, సిస్టర్ ఫౌస్టినా గారికి యేసుక్రీస్తు తెలియచేసినటువంటి రహస్యమే. ఉద్ధరించు స్థలము ఉంది. ప్రియులారా చనిపోయే వారి కోసం ఎందుకు ప్రే చేయాలి? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. చనిపోయే వారి కోసం పూజ పెట్టించాలా? చనిపోయే వారి కోసం ప్రే చేయాలా? చనిపోయే వారి కోసం ఏమైనా త్యాగక్రియలు, మనం దాన ధర్మ క్రియలు చేయాలా? ఇది వేస్ట్ అని చెప్పి కత్తోలిక ఇతర సంఘాలు, కత్తోలిక బిడ్డలని, కత్తోలిక సంఘాన్ని, మన సమాధి దగ్గర ప్రార్థనను, సమాధి పండుగన్నింటినీ కూడా హేళన చేస్తూ మాట్లాడతారు. 10వ వాగ్దానం, ఐ విల్ గివ్ ప్రీస్ట్ ద పవర్ ఆఫ్ టచింగ్ ద హార్డెస్ట్ ఆఫ్ హార్ట్స్. అంటే నేను గురువులకి ఎలాంటి అభిషేకం ఇస్తానంటే, ఎలాంటి ఆశీర్వాదం ఇస్తానంటే, ఎంత కఠిన హృదయం కలిగినటువంటి, ఎంత మూర్ఖుడత్వం కలిగినటువంటి, మూర్ఖులైనటువంటి పాపాత్ముల హృదయాన్ని కూడా తాకి ఆ హృదయానికి పాపబోధం, పశ్చాత్తాపం కలిగించి పావ సంగీతం ద్వారా రక్షణ మార్గానికి నడిపించే శక్తి, కృప నేను గురువులకి నేను ఇస్తాను అని యేసుక్రీస్తు ఇచ్చినటువంటి వాగ్దానం. 11, those who propagate this devotion shall have their names written in my heart, never to be blotted out. వావ్, ఇది చాలా బాగుంది. ఎవరైతే యేసుక్రీస్తు తిరుహృదయ భక్తిని వ్యాపింపచేస్తారో,
ఘోషణ చేస్తారో, ప్రకటిస్తారో, అనేక మందిని యేసుక్రీస్తు తిరగదే భక్తికి నడిపిస్తారో వారి పేర్లు, గమనించండి, వారి పేర్లు నా గుంటెలో నేను రాసేస్తాను. ఎప్పుడు కూడా నేను వారిని తుడిచివేయలేను. ఇది చాలా బాగుంది అంటారా? చాలా బాగుంది. యేసుక్రీస్తు నీ పేరు తన గుండెలో రాసుకుంటాడంట, ఎప్పుడు కూడా తుడిచివేయకుండా. జీవగ్రంథములో రాయబడబోతున్నది నీ పేరు, రక్షణ గ్రంథము రాయబడుతుంది నీ పేరు. ఏం చేస్తే చాలు? యేసుక్రీస్తు తిరుహృదయానికి నీవు అంకితం చేయబడితే చాలు, ఆ భక్తిని నీవు ప్రదర్శిస్తే చాలు, చాటి చెప్పుకుంటే చాలు, వ్యాపింప చేస్తే చాలు, సాక్షిగా నిలబడితే చాలు. బిడ్డలారా, తప్పకుండా యేసుక్రీస్తు వాగ్దానమే, అది వృధా పోవదు. 12వ చివరిది బిడ్డలారా, ఐ ప్రామిస్ ది excess of the mercy of my heart that my all powerful love will grant to all who communicate, అంటే receive holy communion on the first Friday of the month. అంటే ప్రతి నెల, ప్రియబిడ్డలారా, ఈ రోజుల్లో మనకి ప్రతిరోజు గుడికి వెళ్ళటానికి, ప్రతిరోజు సప్రసాదం తీసుకోవడానికి అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది. కానీ పాత కాలంలో బిడ్డలారా, ఈ ప్రతిరోజు మనకి మాసులో పాల్గొవటానికి, ప్రతిరోజు దివ్య ప్రసాదం స్వీకరించడానికి అవకాశం మనకు అప్పుడు లేదు. ఈ ఒక బ్యాక్గ్రౌండ్లోనే ప్రియబిడ్డలారా, ఇక్కడ ఏమంటుంది ఈ వాగ్దానం ఏంటండి? ప్రతి ఫస్ట్ ఫ్రైడే, ఈ మొదటి శుక్రవార డివోషన్, మొదటి శుక్రవార భక్తి కార్యాలు చాలా చర్చెస్లో ఉన్నాయి. చాలామందికి కూడా ఫస్ట్ ఫ్రైడే అంటే చాలా ఇష్టం. వెరీ గుడ్. ఈ ఫస్ట్ ఫ్రైడే డివోషన్ ప్రియబిడ్డలారా, ఫస్ట్ ఫ్రైడే ప్రతి నెల మొదటి శుక్రవారం యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయానికి అంకితం చేయబడినటువంటి రోజు అన్నమాట. అయితే ఈ మొదటి శుక్రవారం ప్రియబిడ్డలారా, ఈ దివ్య బలిలో పాల్గొని ఆ సప్రసాదం స్వీకరించి యేసుక్రీస్తు హృదయానికి నిన్ను, నీ కుటుంబాన్ని నీవు ప్రతిష్ఠిస్తే ప్రియబిడ్డలారా, ఎక్సెస్ ఆఫ్ మై మర్సీ అండ్ విత్ ఆల్ పవర్ఫుల్ లవ్ ఐ విల్ కమ్యూనికేట్ టు దెమ్. అంటే ఎలా చేయాలంటే ప్రియబిడ్డలారా, ఫర్ 9 consecutive months ఆఫ్ ఫైనల్ పెనిటెన్స్ దే షాల్ నాట్ డై. ఓకే, సో 9 నెలలు, 9 నెలలు అంటే 9 మొదటి శుక్రవారాలు నీవు గుడికి వెళ్ళి, నువ్వు పరిశుద్ధ బలిభోజలో పాల్గొని, పాప సంగీతం ద్వారా యోగ్య రీతిలో, అర్హత కలిగిన రీతిలో నీవు సప్రసాదం తీసుకుంటే, ఆ యేసుక్రీస్తు తిరుహృదయానికి నీవు నిన్ను అర్పించుకుంటే, ఆ యేసు తిరుహృదయం నుండి ఎక్సెస్ అంటే చాలా కృప, చాలా కరుణ, చాలా ప్రేమ, అది ఎలాంటంటే ఒక మనిషి తట్టుకోలేనమాట, అంత ప్రేమతోనూ కరుణతోనూ ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు తిరుహృదయం నుండి ఆయన నీపై కృంభరిస్తాడు, కురిపిస్తాడు ఆ కరుణ, ప్రేమ అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంతే మాత్రం కదా బిడ్డలారా, దే షాల్ నాట్ డై ఇన్ మై డిస్ప్లెషర్ నాట్ వితౌట్ ద సాక్రమెంట్. అంటే నా ప్రీతి లేకుండా, నా కృప లేకుండా, నా కరుణ లేకుండా వారు చనిపోవురు. అంతే మాత్రం కాదు, చనిపోయే టైంలో దేవుని యొక్క దివ్య సప్రసాదం లేకుండా కూడా చనిపోరంట. గమనించండి, కథోలిక శ్రీసభలో ఏముంది? ద లాస్ట్ సాక్రమెంట్ అంటారు, లేదా ఇంగ్లీష్లో అనాయింటింగ్ ఆఫ్ ద సిక్ అంటారు. అంటే మరణావస్థలో ఉన్న వారికి, ఇలా తెలుగులో దీన్ని అవస్థాభ్యంగం అంటారు. అవస్థాభ్యంగం అదేంటంటే ప్రియబిడ్డలారా, ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయేటట్లు ఉన్నప్పుడు, మంచం బట్టి ఉన్నప్పుడు, చావు దగ్గరికి వస్తుంది తెలిసినప్పుడు ఏం చేస్తాం? మనం వెంటనే విచారణ గురువులకి తెలియచేస్తే ఆ విచారణ గురువులు ఇంటికి ఏం తీసుకొస్తారు? దివ్య సప్రసాదం తీసుకొస్తారండి. ఆ మనిషితో మాట్లాడి ఆ మనిషి పాపసంగతం చేయటానికి అవకాశం ఇస్తాం. అలాగే పాపసంగతం చేసిన తర్వాత ప్రత్యేకమైనటువంటి ప్రార్థనతో, ఆశీర్వాదముతో ఏం చేస్తారు? ఆ బిడ్డకి, ఆ వ్యక్తికి సప్రసాదం ఇస్తారన్నమాట. ఈ సప్రసాదము ప్రియబిడ్డలారా మన పరలోక జీవితానికి, పరలోక యాత్రకి
కావలసినటువంటి ఆధ్యాత్మిక భోజనంగా మారుతూ ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ కుటుంబాన్ని, నిన్ను నీవు యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయానికి అంకితం చేస్తే 2 వాగ్దానాలు. ఒకటి ఏంటంటే, నీవు చనిపోయినప్పుడు, చనిపోయే టైం దగ్గరికి వచ్చినప్పుడు సప్రసాదం లేకుండా నీవు చనిపోలేవు. అంటే అవస్థాభ్యంగా నువ్వు స్వీకరిస్తావు. ఆ యేసుక్రీస్తు కమ్యూనియన్ సప్రసాదం తీసుకుంటావు. నువ్వు ఆ అవకాశం నీకు కలిగిస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, దేవుని యొక్క డిస్ప్లెషర్ అంటారు, అంటే అప్రీతి. ఆయన ప్రీతిలో, ఆయన ప్రేమలో, ఆయన కరుణలోనే నీవు చనిపోయే అవకాశం ఆయన కలిగిస్తాడు. చివరికి, మై డివైన్ హార్ట్ షాల్ బీ దేర్ సేఫ్ రిఫ్యూజ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్, అనగా నీవు చనిపోయే చివరి గడియలో. అప్పుడు ఏ మనిషి ఏం చేయలేరు, అందరూ నిలబడి చూస్తూ ఉంటారు తప్ప. ప్రియులారా, ఇప్పుడు చూడండి, మా అమ్మగారు నా కళ్ళ ముందే చనిపోయింది. దేవుని కృప వల్ల నేను, మా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, పిల్లలు అందరం మా అమ్మ మరణ గడియలో ఆ మంచకు చుట్టూ నిలబడి ఆ అమ్మ చేతులు పట్టుకున్నాం, కాళ్ళు పట్టుకున్నాం. మేము అమ్మ కోసం ప్రే చేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఎవరు ఏం చేయలేరు. మా అమ్మగారు మెల్లగా ఊపిరి తగ్గి 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 నిద్రపోయినట్లు మా అమ్మ చనిపోయింది. నా కళ్ళ ముందు చనిపోయింది. యేసుక్రీస్తు వాగ్దానం ఏంటి? ఈ మరణ గడియ వచ్చినప్పుడు ప్రియులారా, ఎవ్వరూ ఏమి చేయలేదు, దేవుడు తప్ప. ఇక్కడ వాగ్దానం ఏంటి? ఆ మరణ గడియలో కూడా ప్రియులారా, యేసుక్రీస్తు పరమ హృదయానికి అంకితం చేయబడిన వ్యక్తికి, ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి అయితే నీకు, ఆయన అభయమిస్తాడు. ఆయన తన సన్నిధిని మీకు ఇస్తాడు. ఆయన ప్రసన్నతలోనే చనిపోతాడు. చూడండి ప్రియులారా, ఈ 12 వాగ్దానాలు చాలా గొప్పదే. ఈ 12 వాగ్దానాలు నీకు కావాలా? నీ ఇంటికి కావాలా? నీ కుటుంబ సభ్యులకు కావాలా? నీ బిడ్డలకు కావాలా? త్వరగా నీ ఇంటిని యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయానికి ప్రతిష్ఠ చేయండి, అంకితం చేయండి, ఎంత్రోన్మెంట్ చేయండి. విచారణ గురువు దగ్గరికి వెళ్ళి పిలవండి. మీ ఇంటికి చేయకపోతే ఈ 12 వాగ్దానాలు యేసుక్రీస్తు మగ్దలేనే మరియమ్మకి ఇచ్చిన వాగ్దానం కాబట్టి అది మీ జీవితంలో కూడా జరగబోతూ ఉంటుంది. దేవుడు మీ ఇంటిని కూడా ఈ 12 వాగ్దానాల ద్వారా దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.